హాయ్ గాయ్స్, నేను సుబ్బు. వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి సుబ్బు. ఇది మా ఛానల్లో ఫస్ట్ వ్లాగ్. మేము రీసెంట్గా షిరిడి నాసిక్ ట్రిప్కి వెళ్ళాము. అందులో నేను తీసుకున్న కొన్ని మెమోరీస్ని ఒక వ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. ఈ వీడియోలో షిరిడీలో మేము ఏ ప్లేసెస్కి వెళ్ళాము, దర్శనం, ఆరతి, అకామిడేషన్ ఇవన్నీ చెప్తాను. నేను షిరిడీకి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో వెళ్ళాను. సో నాకు జర్నీ అయితే 1 అవర్ పట్టింది. నేను అక్కడ 3 కల్లా రీచ్ అయ్యాను. సో వన్స్ మనం బయటికి రాగానే మనకు అక్కడ క్యాబ్స్ ఉంటాయి. ఇవి ఫిక్స్డ్ ప్రైజెస్ ఉంటాయి. మనకు అక్కడ ఓలా ఊబర్ ఫెసిలిటీ లేదు. సో మేము 5 మెంబర్స్ కాబట్టి ఎర్టిగా వెహికల్లో షిరిడీకి వచ్చాము. అరౌండ్ 1000 రూపీస్ ఛార్జ్ చేశాడు. ఇక్కడ నేను క్యాబ్స్ వాళ్ళ గురించి ఒకటి చెప్దాం అనుకుంటున్నాను. మీరు వన్స్ ఎయిర్పోర్ట్లో క్యాబ్ ఎక్కగానే వాళ్ళు మీతో కన్వర్జేషన్ స్టార్ట్ చేస్తారు. అంటే ఏ ప్లేసెస్ మీరు తిరగాలనుకుంటున్నారు, వాళ్ళు ఒక ప్రైస్ చెప్తారు. బట్ నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, మీరు వన్స్ షిరిడి రీచ్ అయ్యాక మీరు అక్కడ లోకల్ ట్రావెల్స్తో ఒకసారి మాట్లాడండి. అండ్ వాళ్ళు అక్కడ మీకు ప్యాకేజెస్ లాగా చెప్తారు. మేము దాని తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి షిరిడీకి క్యాబ్లో రీచ్ అయిపోయాము. మా అకామిడేషన్ పేరు వచ్చేసి ద్వారావతి. సో ఇది షిరిడీ నుంచి ఎయిర్పోర్ట్ నుంచి మనకు అరౌండ్ 13 కిలోమీటర్స్ వస్తుంది. సో దాని తర్వాత మేము ఫ్రెష్ అప్ అయ్యి శరవణ భవన్ అని అక్కడే మనకు ఉంటుంది. సో అక్కడ మేము లంచ్ చేసేసాము. సో లంచ్ చేశాక మనకు అక్కడ సాయిబాబా మెయిన్ టెంపుల్ చుట్టుపక్కల మనకు కొన్ని మెయిన్ ప్లేసెస్ ఉన్నాయి. అవి మనం విజిట్ చేయాల్సినవి. సో ఇందులో ఇవన్నీ మనము బై వాక్ కవర్ చేయొచ్చు. ఇందులో మొదటగా నేను ఖండోబా ఆలయాన్ని దర్శించుకున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నది ఖండోబా ఆలయము. ప్రస్తుతం ఇక్కడ ఆరతి అనేది జరుగుతుంది. సో మొదటగా సాయిబాబా ఇక్కడికి షిరిడీలో వచ్చిన మొదటి ప్రదేశం అని చెప్తుంటారు. మనకు ద్వారకామయి, చావడి రెండు ఈ ప్రదేశం నుంచి ఖండోబా టెంపుల్ నుంచి నడుచుకుంటూ వెళ్ళొచ్చు. ద్వారకామయి, చావడి రెండు మెయిన్ టెంపుల్ పక్కనే ఉంటాయి. మనము అక్కడ షాపింగ్ కూడా చేయవచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ద్వారకామయి. సో ఇక్కడ ఆరతి జరుగుతుంది ఇక్కడ కూడా. సో మనం మెయిన్ టెంపుల్కి వెళ్ళలేని వాళ్ళు ఇక్కడ ఆరతిలో మనం పాల్గొనవచ్చు. సో ద్వారకామయి ఇక్కడ షిరిడి సాయిబాబా ఉన్న ప్రదేశము ద్వారకామయి. పక్కనే మనకు చావడి అనే ప్లేస్ కూడా ఉంటుంది. అది కూడా దర్శించుకోండి. చావడి అనేది సాయిబాబా నిద్రించిన ప్రదేశం అని చెప్తుంటారు. ఇక్కడ మనం చుట్టుపక్కల షాపింగ్ కూడా చేయవచ్చు. మాకు 10:30కి షేజ్ ఆరతి ఉంది. మేము 9కి రిపోర్ట్ చేయాలని ఉంది. మేము అది ప్రింట్అవుట్ తీసుకున్నాము. మనం ప్రింట్అవుట్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే అక్కడ మొబైల్ అనేది అలో ఉండదు. మనం ఈ పేపర్సే అక్కడ సెక్యూరిటీకి చూపించాల్సి ఉంటుంది. ఆ పేపర్స్లో మీరు ఏ గేట్ అనేది కూడా మెన్షన్ చేసి ఉంటుంది. మీరు ఆ గేట్ ద్వారా లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది. మనకు ప్రతి గేట్ పక్కన షూస్ అండ్ మొబైల్స్ పెట్టుకునే సౌకర్యం ఉంటుంది. మీరు అది ట్రస్ట్ వాళ్ళు నడుపుతుంటారు. సో మీరు అక్కడ ఇచ్చేయచ్చు. అండ్ ఆ పక్కనే కొన్ని షాప్స్ వాళ్ళు కూడా అడుగుతుంటారు మొబైల్స్ అండ్ షూస్ పెట్టుకోమని. మీరు అక్కడ పెట్టుకోకుండా డైరెక్ట్ ఇక్కడనే ఫ్రీగా పెట్టుకోవచ్చు. మాకు 10:30కి ఆరతి అండ్ దర్శనం రెండు అయిపోయాయి. గుడి ప్రాంగణంలోనే సాయిబాబా కూర్చున్న వేప చెట్టు, దుని మరియు సాయిబాబాకు చెందిన వస్తువులు ఉన్న మ్యూజియం ఉంటుంది. ఆ మ్యూజియం రాత్రి వరకు ఉండదు, తొందరగా క్లోజ్ చేస్తారు. ఇక్కడ మీకు క్యాష్ ఉంటే బెటరు మీ దగ్గర. దీని తర్వాత మేము రూమ్కి వెళ్ళిపోయాము. ఇక్కడితో మా డే 1 అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గాయత్రి సుబ్బు ఛానల్. థ్యాంక్ యూ.